వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో 57 యువతలకు కర్ణాటక హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ లో మొబైల్ ఆపరేటింగ్ పోస్టుల కోసం ఎంపికయ్యారు. ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ ప్రత్యేక బస్సులు ప్రారంభించి అభ్యర్థులను హోసూరుకు పంపించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వికాస్ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికాస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు, జిల్లా మేనేజర్ బాబు, ఎంపికైన అభ్యర్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good accommodation, weather for 40-57 members. Yes, sir. మీరేనా అంతా? ఓకే, ఇంకా కూడా మంచిగా ఆస్పిరేషన్స్ పెట్టుకో. తూర్పు గోదావరి జిల్లాలో 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం ఉన్నందున ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాల ఏర్పాట్లను, పోలవరం ప్రాజెక్టు పనులు, 373 గట్ల అభివృద్ధి, భక్తుల భద్రత వంటి అంశాలను పరిశీలిస్తూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించారు. హైయెస్ట్ నర్మదా సాగర్ తీసుకొచ్చి గోదావరి నర్మదా సాగర్ అక్కడ నదులు వస్తున్నారు రికార్డ్ అయ్యింది సార్. అప్పుడు నేను ముందు మెన్షన్ చేసినట్టు సార్ 234 ప్లాట్స్ 4.5 కిలోమీటర్ సార్. మొత్తం మనము 2571 వర్క్స్ కి 1411 crore ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. వేరే రాష్ట్రాలతో టేకప్ చేయాలి. అది కూడా మనం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు చోరీ కేసులలో కీలక విజయాన్ని సాధించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో తెలిపారు. గత నెలలో పట్టణ పరిధిలో బైకులు, ఇళ్లల్లో, ఆలయాల్లో జరిగిన చోరీ కేసులను పట్టణ సిఐ అప్పన్న, ఎస్ఐలు పురుషోత్తం, మొహమ్మద్ అలీ నేతృత్వంలో వెమ్నీగా గుర్తించి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేయబడిన 16 బైకులు, 2 తులాల బంగారం ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి. మొట్టమొదటిగా మనకి దుర్గానగర్ లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక థెఫ్ట్ అయింది. అలాగే మనకి పండగలోనే పండగ ముందు 12/1/26 కంఠం శ్రేణు అని చెప్పేసి పాయకరావుపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్ లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేని సమయంలో గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అట్లాగే 14వ తేదీనండి కట్టా సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పాయకరావుపేట వాళ్ళ హౌస్ లో కూడా ఒక దొంగతనం జరిగింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గాలయ్యగూడెం గ్రామంలోని శ్రీ అచ్చమ్మ తల్లి 69వ పేరంటాల తిరునాళ మహోత్సవాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు ఘనంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన అచ్చమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనాలు చేసుకోవాలని, ఆలయ కమిటీ పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గాలయ్యగూడెం సొసైటీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. మేము అడిగేది ఏమిటంటే, ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే మరి ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి, జనాలకి లోడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దానికి సరైనటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రం కల్లా క్లీనింగ్ చేసి, వాటరింగ్ చేసి, ఎక్కడ కూడా డస్ట్ రాకోకుండా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే ఆర్చ్ కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తగ్గించాలి. కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని తర్వాత చూసుకుంటాం. నన్ను
ఆహ్వానించినటువంటి కమిటీ గారికి, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు శ్రీను గారికి, మన బ్యాంక్ ప్రెసిడెంట్ నాయుడికి, చీరాల నియోజకవర్గం వేటపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథంను ప్రారంభించారు. ప్రజల నుంచి ప్లాస్టిక్, ఇనుము, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి చెత్త ఇచ్చిన వారికి వంటింటి అవసరాల వస్తువులు అందించడంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంపీడీఓ, డీఎల్బీఓ, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొని ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంలో కృషి చేశారు. కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రతి 4వ శనివారం మన గ్రామాల దీన్ని కార్యక్రమంలో భాగంగా మన మండల ఇందులో భాగంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను లేదా చుట్టుపక్కల ఉంటే మన పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలంటే ఈరోజు ఎంతో ముఖ్య ఉద్దేశం మరి ఇందులో భాగంగా మనకు ప్రభుత్వం వారి కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వం ప్రతి నెల 4 వారు కర్నూలు జిల్లా ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్కు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పార్టీ తరపున మొత్తం కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మద్యం సేవించి గొడవలు సృష్టిస్తున్నారని, బాధ్యతాయుత పదవిలో బూతు మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రముఖులు పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు అదొక మాట. రెండవది అక్కడ మా డీసీపీ గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ అని మా రాష్ట్ర యూత్ కమిటీ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి రాకేష్ ఒక దళితుడు. ఆ దళితుడిని చూపించుకుంటూ మేము తెలంగాణ సాధించుకున్నాం. మా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె ఇచ్చింది తెలంగాణ. చరిత్ర చదువుకునే మాకు తెలివి లేదా? నీకు చరిత్ర నీకు అవగాహన చేసుకునే శక్తి లేదా? వర్తమానాన్ని అవగాహన చేసే శక్తి లేదా? అక్కడ వచ్చి అనుభవించుతున్నది నువ్వు. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు నువ్వు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసినావంటే అది మా ఆశీర్వాదం. ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్ తోని నువ్వు ఒక మోసగాడి నువ్వు వచ్చినావు తప్ప నిన్నే స్టార్ట్ అయింది. ఇది ఉంటుంది, నీ టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది, నువ్వు రుజువు చేసేదాకా ఉంటుంది, బాగా తప్పకుండా ఉంటుందని చెప్పి నీ సందర్భంగా. అనకాపల్లి జిల్లా మాడుగుల, చీడికాడ మండల కేంద్రాల్లో స్వచ్ఛ రథ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని రథాన్ని ప్రారంభించారు. స్థానిక ఎంపీడీఓలు, ఎంపీపీ, సర్పంచులు, మండల అధికారులు, కూటమి నాయకులు తదితరులు కార్యక్రమంలో హాజరు అయ్యారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్, ఏపీ హైకోర్టు జడ్జ్ రవినాథ్ తిల్హరి, ఢిల్లీ జాయింట్ సెక్రటరీ సోలోమాన్, అరోకి ఆరాజ్, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవాలలో చిలకలూరిపేటలో శనివారం స్వామివారి ఊరేగింపులో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో వందలాది భక్తులు స్వామివారిని దర్శించగా అనంతరం వీధులలో బాజా భజంత్రీలతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రఫానీ, కమిషనర్ శ్రీహరి బాబు కూడా హాజరయ్యారు. ఈరోజు బోలాశంకర్ సేవా సమితి చింతం నగర్లో నిరుపేదలైన అస్మకు అనే మహిళకు సహాయం అందించింది. రంగనాయకులపేట వాస వీణకుమారి తన భర్త జ్ఞాపకార్థం కోసం ఒక కుటుంబానికి సహాయం చేశారు. అలాగే నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో శ్రీ సాయి సి శ్రాయేశ్వరమ్మ వృద్ధాశ్రమం నిర్వాహకులు పుష్పలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన బోలాశంకర్ సేవా సమితి మరియు పుష్పలత ధన్యవాదాలు తెలిపారు. ఈ కోడూరు ప్రజలు గాని ఎంతో గుర్తించుకోవాల్సింది ఉంది. వీళ్ళ తరపున ఎంతో ఉపయోగపడుతుంది. మాలాంటి వాళ్ళం కానీ వీళ్ళని చూసి ఇంకొంచెం చేద్దామని ఇంట్రెస్ట్ కూడా మేము గానీ వస్తున్నామ్మా, చేస్తాం. మేము గానీ అందరం కలిసి మీతో పాటు చేస్తాం. మేము ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం,
వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ టు న్యూస్.
బాపట్ల జిల్లా రేపల్లె నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంటు సభ్యులు తేన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. తెలుసు. అవును సార్. ఎంత బాగుంది ఫోటో. పక్కరండి అన్న, మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగు నాగార్జున, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. అనుబంధ విభాగాల కమిటీ సభ్యులను పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేసేందుకు ప్రేరేపించారు. అనేక ఒడిదొడుకులు కింద పడినా మీద పడినా డబ్బులు బాగొట్టుకున్నా, బూతులు తిట్టించుకున్నా, కేసులు పెట్టించుకున్నా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి జెండా మోసే నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మీకు చెప్పాల్సిన పని లేదు. ముందున్న కిమ్ కర్తవ్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటం. ఈ ప్రాంతంలో విద్యార్థి రాజకీయాల్లో అనుభవశాలి మరి యొక్క మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గారు, పార్టీ సెక్రటరీ ఎలా బతుకుతారు? 70% వ్యవసాయం మీద ఆధారపడిన రైతు ఎలా బ్రతుకుతాడు? బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొల్లూరు మండలం పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల భూ, ఆదాయ, పెన్షన్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతుల వంటి సమస్యలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు విజయవంతం చేశారు. కొన్ని అధికారులు ఈ రోజు ఏదైతే మండలం ఈ పీజీఆర్ఎస్ నిర్వహిస్తామో మళ్ళా ఒక నెల గ్యాప్ తర్వాత మళ్ళా కొల్లూరు వంతు వస్తుంది. గతంలో నేను వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అర్జీలు అవి అమలైనటువంటి తీరు, మళ్ళా ఈ నెల రోజుల కాలంలో కొత్తగా ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు, మీరు విన్నవించాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే మీ దగ్గరికి వచ్చి వాటిని కూడా విని జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. శాసనసభ్యులుగా మీ దగ్గరికి వచ్చి మేము కూడా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలంలో పెద్దపులిగాడి జరిగిన ప్రాంతాన్ని అటవీ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామస్తుల భయాందోళనలు విన్న ఆయన ప్రజల ప్రాణాలు మరియు పశువుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. అటవీ అధికారులతో సమీక్షలో కట్టుదిట్టమైన నిఘా, గస్తీ పెంపు, ట్రాప్ కెమెరాలు, లైటింగ్, హెచ్చరిక బోర్డులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఏలూరు నగరపాలక సంస్థ 1వ డివిజన్ నల్లదిబ్బ ఏరియాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ నల్లజెప్ప దగ్గర రోడ్డు శంకుస్థాపనకు చేసినటువంటి గౌరవ ఏలూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు మహేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారికి, మరి యొక్క ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే నిర్మాణాలు అనేది నిదర్శనం. ఇప్పుడు నుంచి ఇబ్బందిగా ఉంది, అలాగే ఒక వంతెన కూడా ఇబ్బందిగా ఉంది. ఈ రెండు దానికి కలిపి ఆల్మోస్ట్ 65 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పనులు కూడా స్టార్ట్ చేసాం, కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా వచ్చే ఒక 2-3 నెలలున్న వర్కులు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడు మేము లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడ అంతా ఎమ్మెల్యే గారు నేను అందరం నడిచి చూసాము. ఇక్కడ వీళ్ళందరికీ కూడా సహకారంగా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని కూడా తెలుపుకున్నాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.